హాయ్ హలో గైస్ అందరూ బాగుండాలి. నేనేం చెప్తున్నా అంటే మన తెలుగు టైటాన్స్‌లో నెక్స్ట్ సీజన్ ఒకటి వస్తుంది కదా! ఈ ఒక్క ప్లేయర్ లేకుంటే మన తెలుగు టైటాన్స్ పోయిన సీజన్‌ల మొన్న ఆడిన మ్యాచ్‌ల ఖచ్చితంగా మన కప్పుని తీసుకొని వాళ్ళ రూమ్‌లో ఏసుకుంటుండ్రి. కానీ ఒక్కడి వల్ల ఆ కప్పు మొత్తం మన టీము ఫైనల్స్ రాకుండా చేసినాడంటే అది ఎవడి వల్లనో తెలుసు. కానీ మాకి వాడొక్కడొద్దు నెక్స్ట్ సీజన్‌ల. వాడు ఎవడనేది చెప్తా పక్కన ఫోటో ఏస్తా. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టైటాన్స్‌కి సపోర్ట్ చేస్తున్నారు. కొంత ఇప్పుడు పునేరి పల్టన్స్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు యా దేశం నుంచి వచ్చినారో ఏం కథనో గాని, ఏం చేస్తున్నారంటే కామెంట్‌ల "ఏయ్! అజయ్ ఠాగూర్‌ని ఎందుకు అట్లా తిడతావు బ్రో నువ్వు? అజయ్ ఠాగూర్ వానమ్మ నీకేం తెలుసు అజయ్ ఠాగూర్ గురించి? వానమ్మ పెద్ద తురుముతో" అని అంటున్నాడు. నేను తీసేది ఏం వీడియో? తెలుగు టైటాన్స్ గురించి తీసిన. అది మన తెలుగు టైటాన్స్ గురించి. ఈ నిబ్బా నాయన నుండి వానమ్మ కామెంట్‌లో యేసుకుంటున్నాడు నన్ని. నేను తీసేది మళ్ళా మళ్ళా చెప్తున్నా. నేను తీసేది తెలుగు టైటాన్స్ మా టీమ్ గెలవాలని నేను ప్రయత్నిస్తున్నా. అంటే ప్రతి ఒక్కడి కోరిక ఇదే. ఎన్ని సీజన్‌ల నుంచి ఆడుతున్నాడు తెలుగు టైటాన్స్‌కి. కానీ మాకు కప్పు లేదురా నాయనా అని చెప్పనికే మాకి ఇదనమాట. ఆర్‌సీబీకి ఎంత రంగా ఉన్నామో ఎన్నేళ్ల నుంచి కప్పు కోసం అల్లాడితే 18 ఏళ్ల తర్వాత కప్పొచ్చిందో, అట్లా తెలుగు టైటాన్స్ కూడా మాకి పోయిన సీజన్‌లో ఇప్పుడు ఆడిన సీజన్‌లో మనము కప్పు వచ్చింటే మనము ఎంత బాగుండురా నాయనా! అదొక బాధ మాకి. ఆ కప్పు చేతుల కాడికొచ్చి పుసుక్కున జారిపోయాడు కప్పు. కప్పు కాదు జస్ట్ ఫైనల్‌కి పోతుంటే వానమ్మ అంటే కొంచెము ఎట్లా అంటే లాస్ట్ మూమెంట్‌లో ఒక్కడు గబ్బు లేపినాడు. ఆ ఒక్కడు నాకి అంటే భయంకరమైన కోపమొస్తుంది వాడి మీద. ఎందుకంటే మీరు అందరూ మ్యాచ్ చూసుంటారు దాన్ని. అది సెమీఫైనల్ మ్యాచ్. మనోడు పోయి ఇప్పుడు వాని పేరు ఆదిత్య షిండే లాస్ట్‌కి 4 రెడ్ పాయింట్స్ పట్టుకొని పోతారు కదా! లాస్ట్ ఒక్క నిమిషం ముందరన ఎనకలన ఉంటది చూడు. లాస్ట్ మొమెంట్‌గా 1 సెకండ్ అవతలనేమో. ఆ ఒక్క సెకండ్‌ల మనోడు పోయి 4 పాయింట్లు ఏస్తాడు. ఆడ లైన్ దగ్గర తనలాడుతున్నాడు చెయ్యి పెట్టనీకే. మనోడొకడు ఇట్లా చూసుకుంటుంటాడు. అంటే నేను పోతే మళ్ళా నా పాయింట్ కూడా పట్టుకుంటారేమో అని వీడు ఓవర్ యాక్షన్‌గా వీనికి ఎంత ఇచ్చారో తెలీదు మనకు డబ్బులు. వీడు పోయి వాడిని చేతిలో పట్టుకొని ఎగ్గింటే వాడు అప్పుడే ఒక స్పీడ్‌లో పోయి ఎగ్గింటే మనం ఆ రోజు మ్యాచ్ గెలుస్తుంటిమేమో. కానీ మనోడు పోలే. అది ఎవడన్నా మటుకు మళ్ళా చూడాలనుకుంటే మళ్ళా చూడండి. మనోడు మటుకు అదొక్క మిస్టేక్ చేసినాడు. వీడి వల్లనే సగం మ్యాచ్ దుబ్బింది ఆ రోజు. మన భరత్ కూడా పోయి పాయింట్లు తెస్తాడు. వీడు పాయింట్లు ఇస్తాడు. పాయింట్లు తెస్తాడు, పాయింట్లు ఇస్తాడు. ఇదే ఉంది. మన విజయ్ మాలిక్ ఆ రోజు కొంచెం డల్ అయిపోయాడు. కానీ కెప్టెన్‌గా మనోడు ఇరగదీసాడో అందరికి తెలిసిందే. కానీ నాకి వీడొక్కడొద్దు. ఎవరు తెలుసా వాడు? అది మళ్ళా వీనికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది. వాడి గురించి తెలవదు బ్రో నీకి. వాడు వానికి ఆ రోజు కలిసి రాలే గానీ, కానీ వాడు వన్ ఆఫ్ ద బెస్ట్ రేట్ వాడు డిఫెండరు అని కొందరాయన కామెంట్‌లు యేసుకుంటున్నారు. వాడు బొక్క కాదు, కాదు. మన అనికేత్ ఉన్నందుకు మన తెలుగు టైటాన్స్‌ల ఇవతల రైట్ సైడ్ డిఫెండర్‌లో కొంచెం బలం ఉంది మనకి. ఫజల్ ఎట్లనో మనకెళ్ళి కొంచెం అనికేత్ కూడా కొంచెం వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెండర్ వాడు కూడా. అట్లా వాని వల్ల కూడా కొంచెం మంచిగొచ్చినాయి. సారీ మళ్ళా వాడంటుంటే, "ఏ బ్రో కొంచెం మర్యాదగా మాట్లాడు" అంటున్నారు. ఇంక మనోళ్ళని మనం తిట్టుకుంటేనే కానీ అది మనకొక్కడికే సరిపోతది. వేరే వాడిని తిడితే మనం తిట్టంగా. అట్లా మనోళ్ళని మనమే తిట్టుకుంటాము. మనకేం కాదు. నాకి నచ్చలేదు నెక్స్ట్ సీజన్‌లో వద్దు అనుకున్నోడు ఎవడంటే, పక్కన ఫోటో కూడా ఏసాడు. ఈ ఆనిముత్యంది అజిత్ పవార్. నాకి ఈ అజిత్ పవార్ వద్దు. అసలు ఎట్లా తీసుకెళ్ళినాడు? ఆ రోజు ఎట్లా ఆడనిచ్చినాడు? వీని వల్ల ఆ రోజు సగం మ్యాచ్ దుబ్బింది మనది. ఫైనల్ పోయే మ్యాచ్ ఆ రోజు. మనోడు ఏదో పెద్ద సూపర్ మ్యాన్ లాగా రన్నింగ్ చేసుకొని పోయి దొబ్బుదాం అనుకుంటాడు. కానీ మన కాంచి పాయింట్ తీసుకొని పోతాడు. మళ్ళా వాడొక్కడే పాయింట్ ఇస్తాడా? వాని వల్ల ఇంకోడు ఎనికిల పోయి ఉంటాడు. ఇద్దరు పాయింట్లు తీసుకొని పోతాడు వాడు. అట్లా మనోడి వల్ల సగం మ్యాచ్ ఆ రోజు దొబ్బింది. నెక్స్ట్ సీజన్‌లో మటుకు వీడి మటుకు మనకు అస్సలొద్దు. ఒకవేళ మన సీఈఓ వీడిని తీసి పడేసి ఎవరికైనా కొత్తగా ఎవరన్నా ఒక పిల్లగాడిని తెచ్చుకున్నా కూడా వీని ప్లేస్‌లో మనకు పర్వాలే గానీ, సేమ్ టీమ్ పెట్టి వీడొస్తే మనకొద్దు. ఈ సీజన్‌లో మటుకు పోయిన సీజన్‌లో మటుకు మనం గెలిచే మ్యాచ్ అది మన కాడ రేటింగ్ అప్పుడు జబర్దస్త్ ఉంది లీడ్‌లో వాళ్ళమ్మ. మనకప్పుడులో రేటింగే లేకుండే. సడెన్‌గా కొన్ని సీజన్‌ల క్రితం. కానీ మనకు భరత్ వచ్చినాక రేటింగ్ అనేది దూసుకుపోతుంది మనకెళ్ళి. ఆ మ్యాచ్ మటుకు బీభత్సంగా ఆడినాడు భరత్ కూడా. ఇంకొకటొచ్చేసి విజయ్ మాల్యా కెప్టెన్‌గా మటుకు దుమ్ము లేపినాడు గత 2 సీజన్‌ల నుంచి. ఇది అందరికి తెలిసిందేదే. 2 సీజన్‌లుగా విజయ్ మాల్యాకి అల్లాడేస్తున్నాడు మన దాంట్ల. వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ మాల్యా కూడా. సో వీళ్ళిద్దరూ భరత్‌ని, విజయ్‌ని సేమ్ ఇట్లనే నెక్స్ట్ సీజన్‌లో కూడా దింపేస్తే ఇంక మిగతా టీమ్‌ని వీడిని తీసి పడేసి
అజిత్ పవార్ కానీ కొంచెం వీని ప్లేస్లో ఎవడన్నా సమ్ ఎవడన్నా పిల్లగాడిని తెచ్చుకుని కూడా నాకైతే ఇదే బయట ఉన్నారు ఇంకా డిఫెండర్లు, కానీ వీడికి కొంచెం సీనియారిటీ కాబట్టి వీనికి ఇచ్చినారు, వీడి వల్ల తీసుకొని పోయి మ్యాచ్ పోయి అవతల వేసి పడేసినాడు. మనకి ఇంకొకటి వచ్చేసి కోరిక సేమ్ కోచ్ మనకి నెక్స్ట్ సీజన్లో కూడా ఉండాలి. అది ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్లు చెప్పండి. కిషన్ వుడ్ మటుకు మనకి ఎట్లా అంటే మన ఇంట్లో మనిషిలకే ఇచ్చినాడు ఆ రోజు. మనకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కదా ఆ రోజు మ్యాచ్ పోయినందుకు. ఒక మ్యాచ్ వెనకిలా సెమీఫైనల్ పోతున్నాయి ఎట్లా వేసినాడు అంతరాంగా, ఇప్పుడు మనకు కూడా అది ఎమోషన్ వస్తుంది. కానీ మన మంచి ఆ రోజు భయంకరంగా వేసినాడు భరత్ పక్కన పెట్టుకొని. ఖచ్చితంగా కప్పు టైటిల్ అనేది మేము ఎత్తాలి, తెలుగు టైటాన్స్ మీకు అందియాలని కోరుకున్నాడు. అది నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. సో నెక్స్ట్ సీజన్ కూడా కిషన్ వుడ్ అని మన తెలుగు టైటాన్సే రిటైన్ చేసుకోవాలి కోచ్గా. చాలా మంచి కోచ్, ఏమంటే తిట్టాడు సమ్మింగా, ఏం మాట్లాడకుండా మంచి ఇట్లా అంటే పేషెంట్ మాదిరి బయట కూర్చోటట్టు ఇట్లా చూసుకుంటుంటాడు. కానీ మనకు సపోర్ట్ మటుకు భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మ్యాచ్ గెలిచినప్పుడు భయంకరంగా సంతోషిస్తాడు, కొంచెం బయట డ్యాన్స్ చేస్తుంటాడు ఒక పాయింట్ చేస్తూనే. అట్లా మన కిషన్ వుడ్ కూడా కావాలి. సో ఇంకా ఎవరు కావాలనేది మన టీంకి కింద కామెంట్లో చెప్పండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. ఏంటంటే మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు అజిత్ పవార్ వద్దు. అజిత్ పవార్ వద్దని మనమ్మ ఎవడెవడు కోరుకుంటున్నాడో కింద కామెంట్లో చెప్పండి. వీరికి కూడా ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వీని సీనియారిటీని బట్టి చూద్దాం వాళ్ళు ఏమంటారు. సో నేనైతే వీటి వద్దంటున్నా, వీని వల్లనే అప్పుడు మ్యాచ్ వినేది. చూద్దాం ఎవరెవరు మంచి చెప్తారో వీని గురించి ఆపోజిట్గా చూద్దాం. అంతే గైస్, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.